నాన్నగారు అన్ని పాత్రలు చేశారు. ఆయన చేయని పాత్ర లేదు. కానీ నారదుడు ఒక్కడు చేయలేదు ఆయన. ఆ నారదుడు ఒక పాత్ర చేసే అదృష్టం నాకు దక్కింది. అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడిగా యాక్ట్ చేశాను. సో అదొక తృప్తి ఉంది నాకు. ఆయన చేయని పాత్రల్లో ఆ నారదుడి పాత్ర ఒకటి నేను చేయగలిగానని. సో ఇలా సినిమా బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా. ఆల్వేస్ ఫైర్ బ్రాండ్. అంటే అన్ని గుణాలు. ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడము నవ్వడము లేకపోతే ఒకరిని ఏడిపించడం కాదు. ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం. ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం. ఆ పాత్ర ఒక లోతులు మనకు తెలియవు. ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు స్పాన్ ఆఫ్ 16 years 16 సంవత్సరాలు మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి మరి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి ఇంకో పాత్ర నుంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మళ్ళీ ఒక కంబ్యాక్ మధ్యలో అన్నీ ఒక స్త్రీ మూర్తిత్వం అంటే కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శైనేశ్వరంబ రూపేచు లక్ష్మి క్షమయ ధరిత్రి అన్నట్టు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ సమపాళ్లలో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక బిడ్డను కూడా కానీ మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం మా సినిమాకి ఒప్పుకున్నందుకు నేలకొండ భగవంత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు. అదొక నానుడి. ఒక పాత్ర చేస్తే హీరోయిన్గా చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికే అది పడిపోతుంది, ఆ ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా వేళ్లలో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ఈ కాజల్ అగర్వాల్ గారు ఒకరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఆల్ ద ఎనర్జీ. అండ్ ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి కూడా ఆవిడ సినిమాలు చూస్తున్నాను. చేయని ఉండేది. మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు. బట్ ఎటువంటి